శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయము. అద్భుత అవతారము, సాయిబాబా వైఖరి, వారి యోగాభ్యాసము, వారి సర్వాంతర్యామిత్వము, కుష్ఠభక్తుని సేవ, కాపర్డే కుమారుని ప్లేగు, పండరీపురము పోవుట. అద్భుత అవతారము. సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించెడివారు. మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించెడివారు. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిద్దముగా ఎవరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తంగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవమును జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవం జరుపుచుండేవారు. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించేవారు. మొహరం పండుగకు కొద్దిమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగించదమనిరి. 4 దినములు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులన్నచో హిందువుల వలె వారి చెవులు కుట్టబడి ఉండెను. వారు హిందువులన్నచో సున్నితిని ప్రోత్సహించేవారు. బాబా హిందువైనచో మసీదునందు ఏల ఉండెను. మహమ్మదీయుడనుచో దునియను అగ్నిహోత్రమును ఏల వెలిగించెడివారు. అదియే కాక తిరుగలితో విసురుట, శంఖమూదుట, గంట వాయిద్యుత, హోమం చేయుట, భజన, అన్న సంతర్పణ, అర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారం కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులనిచో కర్మిష్ఠులకు సనాతన ఆచార పారాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారం ఎట్లు చేయుచుండెడివారు. వారే తెగవారని అడుగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగులగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి యోనరించెదరో వారు దేవునిలో ఐక్యమైపోయెదరు. వారికి దేనితో సంబంధం గాని భేదభావం గాని ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధం లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులయందు వ్యక్తులయందు భేదము గాన్పించకుండెను. పకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములను భుజించెడివారును. వారి భోజన పళ్ళెంలో కుక్కలు మూతి పెట్టినను సణుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వజన్మ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చొని భాగ్యం లభించినది. వారి సాంగత్యం లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనంద ఉల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానం కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితర అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు. బాబా వారితో కలిసి నవ్వుచు, సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండేది. వారికి వివాదములు గాని చర్చలు గాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమముతోనూ ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండేవారు. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను భిక్షులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరిగెడివారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్య నిమగ్నులవుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వారి వలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికి ఏమాత్రం ఇష్టం లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్ భగవంతుడనియే చెప్పవలెను. వారిని చూసిన వారందరూ షిరిడీలో వెలిసిన భగవంతుడనియే అనుకొనుచుండిరి. వట్టి మూర్ఖుడైన నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామంలో ఉన్న శని, గణపతి, పార్వతీ, శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ తాత్యాపాటీల ద్వారా బాబా మరమ్మత్తు చేయించెను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపంగా వసూలైన పైకమునంతయు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుకి 50, 20, 15 రూపాయల చొప్పున ఇచ్చి వచ్చినట్లు పంచిపెట్టేవారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్టువారు కూడా రోగ విముక్తులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేర్చుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవరునూ కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలలు వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యాన నిమగ్నులై కూర్చునిడివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు. మరొకప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు. తొలి దినముల్లో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన దోవతి, చొక్కా ధరించేవారు. మొదటి రోజుల్లో వారు వైద్యం చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చేవారు. వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతంగా పనిచేయుచుండేవి. వారు గొప్ప హకీం అంటే వైద్యుడు అని పేరు వచ్చెను. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు కొనిపోయిరి.
సామాన్యంగా అట్టి రోగులకు అంజనములు, ఆవు పాలు, కర్పూరంతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్లు కట్టిరి. మరుసటి దినం ఆ కట్లను విప్పి నీళ్లను దారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లల్లో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకములు గలవు. కానీ అందు ఇదొకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను. దౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్వదయోగ ప్రక్రియలందు ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. దౌతి. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు. అక్కడ ఒక బావి కలదు. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకు వెడలగ్రక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయట షిరిడీలోని కొందరు కండ్లారా చూసి చెప్పిరి. మామూలుగా దౌతి అనగా 3 అంగుళముల వెడల్పు 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు. కానీ బాబా చేసిన దౌతి చాలా విశిష్టము, అసాధారణము అయినది. ఖండయోగము. బాబా తన శరీరావయములన్నీ వేరు చేసి మసీదునందు వేర్వేరు స్థలముల్లో విడిచిపెట్టువారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడి ఉండట చూసి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేసిరనుకొని గ్రామ మునుసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గురించి కొంచెమైనను తెలిసి ఉండునని తననే అనుమానించెదరని భయపడి ఊరకొనెను. మరుసటి దినం అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొని ఉండుట చూసి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూసినదంతయు భ్రాంతి అనుకొనెను. చిరుప్రాయం నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి ఎవరికిని అంతుపట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనుక ఉచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు, వ్యధార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థంగా వారు చేయి సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తమ సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాము అనుభవించేవారు. అటువంటి సంఘటనను ఒక దానిని ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్ద్ర హృదయము విదితమొగును. బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరం గణత్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలి కాచుకొనెను. దునిలో కట్టెలు వేయుచుండెను. దుని బాగుగా మండుచుండెను. కొంతసేపు అయిన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తమ చేతిని దునిలో పెట్టి నిశ్చలంగా ఉండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీన్ని చూసి వెంటనే బాబా వైపుకు పరుగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలంగా వెనుకకు లాగెను. దేవా, ఇట్లేలి చేసితరని బాబాను అడిగాను. మరేదో లోకంలో ఉండినట్లుండిన బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మర స్త్రీ తన బిడ్డను ఎడిలో ఉంచుకొని కొలిమిని ఊదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఎడిలో బిడ్డ ఉన్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని. నా చేయి కాలితే కాలినది. అది నాకంత బాధాకరము కాదు. కానీ బిడ్డ రక్షింపబడినని విషయం నాకు ఆనందం కలుగచేయుచున్నదని జవాబిచ్చెను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలినని సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొనిన నానాసాహెబ్ చందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అను ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకొని వైద్య సామాగ్రితో సహా హుటాహుటీన షిరిడీ చేరెను. చికిత్స చేయుటకై డాక్టర్కు కాలిని తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా అందులో కొప్పుకొనలేదు. చేయి కాలిన లగాయత్తు బాగోజీ సిందే అను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టెడేవారు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేకసార్లు వేడుకొనిరి. అల్లాయే తమ వైద్యుడని తమకేమాత్రం బాధ లేదని చెప్పుచు ఎటులో డాక్టర్చే చికిత్స చేయించుకొనుటకు దాటవేయుచుండెను. అందుచే డాక్టర్ మందుల పెట్ట మూత అయినా తెరవకుండగానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయాను. కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించెను. ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుచుండెను. కొన్ని దినముల తరువాత గాయం మానిపోయెను. అందరూ సంతోషించిరి. అయినప్పటికీ ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండినదా అని సంగతి ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయం బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడివారు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునే ఉండెను. మహాసిద్ధ పురుషుడైన బాబాకు ఇదంతయు నిజంగా అవసరం లేదు. కానీ తన భక్తుడైన బాగోజీ అందుగల ప్రేమచే అతడొనొచ్చు ఉపాసనను బాబా గైకొనెను. బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివారు. ప్రతిరోజు ఉదయం బాబా దునియొద్ద కూర్చునగానే బాగోజీ తమ సేవా కార్యక్రమను మొదలిడువాడు. బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠరోగంచే బాధపడుచుండెను. వాని వేళ్లు ఈడ్చుకొని పోవుచుండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలె కాన్పించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసమును పూర్తిగా అనుభవించినవాడు. కాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి.
బాబా విచిత్ర లీలల్లో ఇంకొక దానిని వర్ణించదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు కాపర్డే కుమారునికి తీవ్ర జ్వరం వచ్చెను. అది ప్లేగు జ్వరం కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవలనని సాయంకాలం బాబా బూటీవాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు అడగపోయెను. గద్గద కంఠంతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనెను, ప్రస్తుతం ఆకాశం మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటికి మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశం నిర్మలమగును. అట్లనుచు బాబా కప్నీని పైకెత్తి చంకలో కోడిగుడ్లంత పరిమాణం గల 4 ప్లేగు పొక్కులను చూపుచు, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడదనో చూడుడు. వారి కష్టములన్నీ నావే. ఈ మహాద్భుత లీలను చూసిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలను తామే ఎట్లు స్వీకరింతురో అను విషయము స్పష్టమయ్యను. మహాత్ముల మనస్సు మైనం కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారం ఏమీయో ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరీ ప్రయాణము. సాయిబాబా తమ భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో అన్న కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు కాందేశులోని నందూరు బారులో మామలతదారుగా ఉండెను. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి గల భక్తి అను ఫలము ఆనాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠం అనెదరు. అట్టి స్థలమునకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరీపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. షిరిడీలో ఎవరికి ఉత్తరం రాయక హుటాహుటిన పండరీకి ప్రయాణమయ్యెను. ముందుగా షిరిడీ పోయి తన విఠోబాగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరీకి పోవలననుకొనెను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గాం చేరేసరికి షిరిడీ మసీదులో కలకలం రేగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పా సిందే కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను, మన నలుగురము కలిసి భజన చేసేదము. పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందంగా పాడదము లెండు. అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావమేమన, నేను పండరీ పోవలెను, నేనక్కడే నివసించవలెను, ఎందుకనగా అదియే నా ప్రభు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురం బదిలీ అయినదనియు, బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసినదనియు వేడుకొనెను. అటుల బ్రతిమాలటకు అవసరం లేకుండెను. ఏలన బాబా అప్పటికే పండరీ పోవలెను, అచట ఉండవలనని భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఉది ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరీ పోయిను. ఇట్టి బాబాలీలకు అంతులేదు. 7వ అధ్యాయము సంపూర్ణము. ఓం నమో సాయినాథాయ.